హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక సింపుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. ఉదయాన్నే అండి, ఇంకా ఈ మధ్య నేను కొంచెం పట్టించుకోవట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే బయట అస్సలు కడగట్లేదు వీళ్ళు. ఇంక ఈ రోజు లేచి అలాగైనా బయట కడగండి, చాలా రోజులు అయిపోయింది, మొత్తం డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి, అంటే కాలు పెట్టామనుకోండి నల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చెప్పి చేయించుకుంటున్నాను. ఏం మీరు చేసుకోలేరా అంటే చేసుకోలేకని పని వాళ్ళని పెట్టుకున్నాను. సో మళ్ళీ అంటారని ముందే చెప్పేస్తున్నా. అంటే వారంలో ఒక్కసారి అయితే కడిగించుకుంటానండి కంప్లీట్గా. బట్ 2 వీక్స్ అయినా కానీ ఈసారి కడగలేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు, సర్లే ఎండలు కదా వాళ్ళు చేయలేకపోతున్నారేమో అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మొత్తం అయితే వాటర్ పట్టి కడిగేసామండి. టైం అయితే అప్పటికి 8 దాకా అయిపోతుంది అనమాట. లోపల పని అయిపోయిన తర్వాత ఇంకా నేను చెప్పాను, చేసేస్తున్నారు. అంటే ఈ మధ్య ఇంకా ఇంట్లో పెద్దగా వంటలు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత ఆఫ్టర్నూన్ అన్నం వండేసుకొని ఏదో ఒకటి పచ్చడి ఏదో అట్లా అడ్జస్ట్ అయిపోతున్నాం తప్ప స్పెషల్గా పెద్ద పెద్ద వంటలు అయితే ఏం చేయట్లేదు. పిల్లలు ఉన్నారనుకోండి తప్పదు, ఇంకా మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి కొంచెం సింపుల్గా మా లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో దానివల్ల అంట్లు అవి కూడా ఎక్కువ పడట్లేదు. ఇంకా దానివల్ల ఏంటంటే పని కూడా ఎక్కువ లేదు కదా, చేసేసేయండి అనేసరికి టైం 8:30 కదా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అందరి కోసము. ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి రెగ్యులర్గా నేను చేసేలాగా కాకుండా ఈ స్టైల్ అయితే చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి అన్ని తాలింపు వేసేసిన తర్వాత రవ్వ డైరెక్ట్గా వేయించేసుకుంటున్నా. నార్మల్గా ఏంటంటే నేను రవ్వ సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకొని ఎసురు పోసుకొని ఎసురు కాగిన తర్వాత రవ్వ వేసుకునేదాన్ని, అంటే వేయించుకున్న రవ్వ. బట్ ఈసారి ఏంటంటే ఇట్లా రవ్వ వేయించేసుకొని వేడి నీళ్ళు పోసాను అనమాట. టేస్ట్ అంటే పర్లేదు, బాగానే ఉంది. మనం ఇన్స్టెంట్ ఉప్మా రవ్వ అని చెప్తూ ఉంటారు చూడండి, మోస్ట్లీ ఇదే స్టైల్ అనుకుంటా. కాకపోతే వాళ్ళు టమాటాలు అవి వేరు, అవి వేస్తే పాడైపోతాయి కాబట్టి. సో ఇంకా అలాగైతే వేడి నీళ్ళు పోసేసా. ఉండలేం రాలేదు, కానీ టేస్ట్ మనం చేసుకునేదే బాగుంది అనిపించింది దీనికంటే. మీరైతే ఉప్మా ఎలా చేస్తారు? నేనైతే రెగ్యులర్ లాగానే చేస్తాను. ఈరోజే కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి చేశాను అనమాట. సో ఇంకా ఒకవైపు టీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా టీ తాగేసి పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఎల్లుండి ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నా, బుధవారం రోజు. సో దానికోసం అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇల్లంతా కూడా విండోస్ కర్టెన్స్ ఇవన్నీ తీసేసి వాష్ చేసుకున్నానండి. కొత్తగా కర్టెన్స్ తెప్పించా. బ్యాగ్ చూసారు కదా, కర్టెన్స్ ఏం లేవు, ఇలాగ 1 వీక్ నుంచి ఉంది. నేను కర్టెన్స్ కొని కూడా 1 మంత్ పైనే అయిపోయిందండి. పిల్లలు ఉన్నప్పుడే కొన్నాను. అప్పుడు వేద్దాము అని చెప్పి. నా దగ్గర ఏంటంటే కర్టైన్స్ చెప్పాలి అంటే ఒకే ఒక పెయిర్ ఉందన్నమాట. దానికి ముందు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం రెంట్ హౌస్లో ఉన్నప్పటివి అనమాట. అవన్నీ హౌసెస్ చేంజ్ అవ్వడము, విండోస్ పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో చాలా విండోస్ ఉన్నాయి, వేరే హౌస్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంకా మ్యాచ్ చేయడానికి కుదరలేదు. అవి కూడా కొంచెం అంటే డార్క్ కలర్స్ అనమాట. బట్ ప్రజెంట్ ఈ హౌస్కి అంత డార్క్ సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ఓల్డ్వి అయితే వేయట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళకైతే పంపించేసాను అనమాట, ఎందుకులే వేస్ట్గా అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను కర్టెన్స్ తీసుకున్నా. నాకు మొన్న మేము టౌన్లోకి వెళ్ళాం కదా, ఆఫ్లైన్లో తీసుకున్నాము, నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి వెళ్ళి. అప్పుడు కూడా ప్లెయిన్లో చూసామన్నమాట, బట్ ప్లెయిన్లో ఎక్కువ మోడల్స్ లేవు. సో నేనైతే ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నానండి విండో కర్టైన్స్. అలా ఇక్కడ మనకి పార్టీషన్ దగ్గర కూడా తీసుకుందామని చెప్పి. ఇవి కొంచెం బడ్జెట్లోనే వచ్చాయి. చాలే మనం మార్చుకుంటూ ఉంటాం కదా, ఎట్లా 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఒకసారి, ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టడం అని చెప్పేసి కొంచెం బడ్జెట్లోనే తీసుకున్నా. ఇట్లా 2 కలర్స్వి ఇంతకుముందు నా దగ్గర ఇలాంటివే ఉన్నాయి. అవి వేసినప్పుడు చాలా లుక్ వచ్చింది. ఇంకా అందుకని ఈసారి కూడా ప్లెయిన్లోనే ఇట్లాగా 2 కలర్స్, పైన వచ్చేసి గోల్డ్ కలర్ నెట్ లాగా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. కింద పిస్తా గ్రీన్, టిల్ బ్లూ మీద ఉండింది అండ్ గ్రీన్ మీద ఉండింది. సరే గ్రీన్ అయితే కొంచెం అఫీషియల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నా. సో విండోస్కి అలాగే ఇక్కడ పార్టీషన్ దగ్గర కూడా తీసుకున్నాను. సో ఇవి పెద్ద విండో వచ్చేసి విండోస్కి, మిడిల్లో ఏంటంటే నేను వైట్ వేస్తాను. నా దగ్గర ఆల్రెడీ నేను లాస్ట్ టైం తెచ్చుకున్న వైట్ కర్టైన్ ఉంది, అది మిడిల్లో వేసుకుంటాను. సో ఇవన్నీ విండోస్కి వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ పార్టీషన్ దగ్గర కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట. అయినా ఇంకో 2 ఉండాలి పెద్దవి. సో ఇవి వచ్చేసి నెట్టర్లో తీసుకున్నానండి, బాగా అనిపించాయి కొంచెం డిఫరెంట్గా. పార్టీషన్ దగ్గర వేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అని చెప్పి ఇట్లా వర్క్ కూడా ఇచ్చేసారు చూడండి, నీట్గా నెట్ మీద ఇట్లా వర్క్ ఇచ్చారు. సో పక్కన మనం ఇట్లాంటిది వేసుకొని మిడిల్లో వేద్దామని చెప్పి ప్లానింగ్తో తీసుకున్నాను. బట్ పెద్దవి కనిపించట్లా, చూడాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత లుక్ ఎలా ఉందనేది చూద్దాము. నేను ట్యాగ్ చేస్తానండి నేను కట్టుకున్న శారీ అలాగే కర్టైన్స్, కావాలనుకున్న వాళ్ళు
ట్రై చేయొచ్చు. అంటే మీకు నచ్చింది మీరు ట్రై చేయండి కలర్. సో నాకైతే ఈ కలర్ అయినా కానీ నాకు ఎందుకో అండి ఇంకా ఏదో వెలితిలాగా అనిపిస్తుంది. అంటే ఇవి కూడా సెట్ అవ్వలేదేమో అనేలాగే అనిపిస్తుంది. అది ఎందుకో నాకు తెలీదు. మీరేమంటారో కామెంట్ చేయండి. లాస్ట్ టైం తెచ్చినవి కూడా అంతేం బాగాలేవు అనిపించింది. ఇవి కూడా ఏంటో ఈ హౌస్కి సెట్ అయ్యేలాగా అనిపించలే. బట్ ఓకే పర్లేదు అనిపించింది. మొన్న వేసిన వాటికంటే మొన్న ఇంకా నేను కట్టుకున్నాను కదా శారీ, దానికంటే లైట్ కలర్ వీడియోస్లో అయితే కొంచెం బెటర్గానే కనిపిస్తాయి, కానీ డైరెక్ట్గా చూస్తే మరీ ఎక్కువగా ఆకులు ఉంటున్నాయి కదా. ఫస్ట్లో తెచ్చినప్పుడు అంటే ఏదైనా కానీ స్టార్టింగ్లో మనకి కొత్తగా అనిపిస్తుంది, చూడగా ఏంటి అనేలాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఇంకా మిడిల్లో వైట్ కర్టైన్ కానీ ఏం కొనలేదండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, జస్ట్ ఇంకా 4 కర్టైన్స్ మాత్రమే కొన్నాను. అండ్ ఈ పార్టీషన్ దగ్గర మాత్రం నెట్ పెట్టించాను, అంటే నెట్ కొన్నాను అనమాట. అన్నీ కూడా ఒక 2000 అయ్యాయి అనుకుంటా, 2000-1500 లోపే. ఇంకా 2 మర్చిపోయాను. వెనక సోఫా ఉంది కదా మనకి, వెనక సైడ్ కూడా ఒక విండో ఉంది, దానికి మర్చిపోయా. ఇంకా దానికి మళ్ళీ ఒక సెట్ అయితే బుక్ చేసుకోవాలి ఊరి నుంచి వచ్చిన తర్వాత అయినా. కానీ ఫైనల్గా ఇలా అయితే ఉన్నాయండి. పర్లేదు అనిపించింది, కానీ ఎందుకో అబ్బా ఈ ఇంటికి ఇది కూడా కొంచెం డార్క్ కలర్ అయినట్టు అనిపించింది. ఇంకా వైట్ అలాగే ఏదన్నా లైట్ వేసేస్తేనే బాగుంటుందేమో అనిపించింది. ఫ్రెండ్స్ అయితే వేసాం. వీటిని చూసి ఏంటిది అనుకోకండి. నా ప్లాన్ ఏంటంటే బ్యాక్ సైడ్ గ్రీన్ ఉంది కదా, పిస్తా గ్రీన్. సో అదేంటంటే ఇక్కడ ఎడ్జ్లో వేసేసి మిడిల్లో నెట్ వచ్చింది అనుకోండి, ఇట్లా కట్టేసినా కానీ కొంచెం లుక్ వైజ్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా అని చెప్పి అనుకున్నా. బట్ ప్లెయిన్ కట్ అయినా కొన్నట్లనే లేదు, విండోస్కి మాత్రమే బుక్ చేసినట్లున్నా. లేదంటే ఉంది నాకు తెలిసినంత వరకు, ఎక్కడైనా మిస్ అయిపోయిందేమో వెతకాలి. సో ప్రస్తుతానికి ఇంక ఇవి కనిపించాయి కాబట్టి వేసేసి ఎప్పటి నుంచో అలానే పోతుంది, విండోస్ అట్లాగే ఓపెన్గా ఉండిపోయాయి. సో బాగుంది, కాకపోతే కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ కాదు, ట్రాన్స్పరెన్సీగా అనిపిస్తుంది. అయినా ఓకే పర్లేదు, లుక్ వైజ్ కొంచెం ప్లెయిన్ కర్టైన్స్ కదా, ఎందుకో బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఎలా ఉందో చూడండి. సో ఇది కూడా బాగుంది, కానీ పక్కన మనం అది వేసుకుంటే ప్లెయిన్ కర్టైన్ ఇంకా లుక్ వైజ్ బాగుంటుంది. మ్యాచింగ్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్న కర్టైన్స్ అయితే లెంత్ కూడా సరిపోయింది, కింద మరీ తాకకుండా బాగుంది ఫ్లోర్కి కూడాని. సో ఇదనమాట. అండ్ శారీ చూసారా ఎంత బాగుందో, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, మంచి కట్ వర్క్లో బిలో 1000లోనే వచ్చిందనమాట. సో బాగుందని చెప్పి తీసేసుకున్నా. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాలి, నా దగ్గర ఉన్నవే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది బ్లౌజ్ కుట్టించుకుంటాను దీనికి, ఎందుకంటే చాలా లైట్ వెయిట్, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, సాఫ్ట్గా కొంచెం షైనీ మెటీరియల్ ఉంది. సో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే ట్యాగ్ చేస్తాను, మీకు కూడా కావాలి కలర్స్ అంటే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి టిల్ బ్లూ ఒకటి బాగుంటుంది, తర్వాత ఎల్లో కూడా బాగుంటుంది, గ్రీన్ బాగుంటుంది, ఇంకా మళ్ళీ డిఫరెంట్ పింక్ కావంటే మరీ బ్రైట్ అయిపోద్ది అనమాట. సో నా ఒపీనియన్ అంతే, మీ ఇష్టం, ఇంకా ట్రై చేయండి. ఓకే, పొద్దున్నే ఏం తినాలా అని ఆలోచిస్తున్నాము. నేనైతే ఇంకా రేపట్లాగా ఊరికి వెళ్దాం అనుకుంటున్నా, అందుకని ఇంకా వెజిటేబుల్స్ అవి కూడా ఏం తెచ్చుకోలేదు. తొందరగా అయిపోయేది ఏంటి అంటే చికెన్ గుర్తొచ్చింది. ఒక 10 days పైనే అయిపోయింది అనమాట చికెన్ ఇంట్లో కుక్ చేసి. ఇంకా ఆయన అయితే నా కోసం చికెన్ తెచ్చిచ్చారు. ఆల్రెడీ చికెన్ని నేను చేసేసుకున్నాను అనమాట, అంటే ఉప్పు కారం అన్నీ వేసి చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఆనియన్స్ అవి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. సో ఇలా చేసి పెట్టుకున్నా. నాన్ వెజ్ కుక్ చేయడం చాలా ఈజీ, కాకపోతే ఉప్పు కారం అవి కొంచెం చెక్ చేసుకొని మనం ట్రై చేస్తున్నాను అనుకోండి కంటిన్యూగా, బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా చికెన్ కర్రీ అలాగే రైస్ పెట్టేసుకొని అన్నం అయితే వండేసుకొని తినేయాలి. చాలా ఆకలిగా వస్తుంది, మార్నింగ్ తినబుద్ది ఇలా నాకు 2 ఇడ్లీ తిన్నా, అందుకని తొందరగా వంట చేసేసుకొని తినేసేయాలి ఈరోజు. అదేంటి ఉప్మా చేసావు కదా మళ్ళీ ఇడ్లీ అంటున్నావేంటి అనుకుంటారా? ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉండిందండి, ఒక 10 ఇడ్లీలు వస్తుంది అనమాట. ఇంకా మన ఇంట్లో పని చేస్తుంది కదా, తన కోసం అయితే ఉప్మా కూడా ప్రిపేర్ చేసాం. మేము కూడా కొంచెం ఉంచుకున్నాము, అంటే వాళ్ళు టిఫిన్ పెట్టి పంపిస్తానండి ప్రతిరోజు కూడా. ఇంకా రైస్ మిగిలిన ఏది ఉన్నా కానీ తీసుకెళ్తారనమాట. అంటే మిగిలిపోయినవి పెడుతున్నారా అనుకోకండి, నేను అసలు నాకు అలాగా ఇష్టం ఉండదు. కాకపోతే వాళ్ళే తీసేసుకుంటారు అనమాట, పక్కన వేసేసేయండి అన్నా కానీ వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. ఎందుకమ్మా అన్నం బాగుంది కదా నేను పెట్టుకుంటాను అని చెప్పేసి అడుగుతారనమాట. ఇంకా అలాగ వాళ్ళు అడిగినప్పుడు నేనైనా చద్దన్నం తింటానండి, మీ అందరికీ తెలిసిందే. నేనేమి అన్నం విషయంలో అలా ఇలాగా అని చెప్పేసి అన్ను, నాకు ఏది కావాలంటే అది తింటాను. టిఫిన్స్ వాటికంటే కూడా నాకు చద్దన్నం తినడమే బాగా ఇష్టం. పచ్చడి అది ఏదన్నా ఉంటే, కాకపోతే నాకు పచ్చళ్ళు చేయడం అంత మంచిగా రాదు కాబట్టి నేను ఉంచుకోను. ఇంకా తినలేక ఏదో ఒకటి ఇంకా ఆయన తిడుతూ ఉంటారు కాబట్టి ఒక 2 ఇడ్లీనో దోశ
దోశనో అలా తినేస్తూ ఉంటాను తప్ప పచ్చడి అది ఉండిందనుకోండి అన్నం వేసుకొని లేదంటే మజ్జిగ వేసుకొని పెరుగేసుకొని తిన్నా కానీ అన్నంలో ఎంత బాగుంటుందో తెలుసా కడుపులో. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మేమేం మా ఏజ్లో టిఫిన్స్ చేసుకొని పొద్దున్నే తినేసి స్కూల్కి వెళ్ళిన వాళ్ళమేం కాదు. అన్నము కూర ఏదో ఒకటి ఉండేదన్నమాట. నైట్ అన్నం ఉంటుంది, లేదంటే ఒకవేళ అన్నం లేకపోయింది అనుకోండి వేడిగా అన్నం అయినా వండేస్తుంది అనమాట పొద్దున్నే అమ్మ. అలా తిని పెరిగామే తప్ప టిఫిన్స్ అయితే పెద్దగా ఏం తినలేదు. అందువల్ల ఏమో నాకు అలవాట్లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లం వచ్చి పచ్చళ్ళు అవి రావు. ఇంకా దానివల్ల ఇది అలవాటు అయిపోయింది. తిన్నా తినకపోయినా ఎంతో కొంత తింటున్నా, కానీ కడుపు నిండుగా అనిపించదు. అన్నం తింటేనే నాకు బాగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. 10 రోజుల పైన అయిపోయింది ఇంట్లోకి చికెన్ తెప్పించుకొని. నిన్న ఆదివారం కూడా ఆయన బిర్యానీ తెచ్చారు. బయటదైనా కానీ తింటాను, నేను తినను, నేను ఇంట్లోనే వండుకుంటాను, నేను మంచిగా హెల్త్ ఫిట్ అని చెప్పేసి నేనేమన్ను. నాకు కుదరినప్పుడు బయట కంపల్సరీ తెప్పించుకుంటా, ఫ్రైడ్ రైస్ కానీ అలాంటివి. కానీ తెప్పించుకున్నా నేను కడుపు నిండా తినలేనండి. నేను వండుకొని నేను తింటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఏదైనా హోమ్ ఫుడ్ అనేది నేను ఎక్కువగా లైక్ చేస్తాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనకు కుదరదు అనుకున్న టైంలో ఎవరైనా చేసే పనే కదా అండి. సో అలాగనమాట మన పనులు మనకున్నప్పుడు. అంటే నేను షార్ట్ వీడియోలో కూడా మాట్లాడాను. ఒక ఆవిడ అండి పర్సనల్గా కావాలని, అది నేను చాలా వరకు వదిలేస్తూ వస్తున్నాను. ఈ మొన్న కూడా చెప్పాను, పప్పు చేసినా కూర చేసినా ఏది కామెంట్ అంటే ఏ కూర చికెన్ చేసినా కానీ నువ్వు చికెనేనా రోజు చేసేది అంటారు. పచ్చడి చేస్తే పచ్చడితో అన్నం ఎలా తింటావు, ఉత్త పచ్చడి చేసావు అంటారు. తర్వాత ఇంక సరే పప్పు చేస్తే రోజు పప్పేనా, ఇంక పప్పు తప్ప ఏమీ రాదా అని చెప్పి కామెంట్స్ పెట్టడం. ఇట్లాగా కావాలని అంటే తను డైరెక్ట్ కామెంట్ పెట్టరు. అంటే ఎవరైనా మంచిగా పాజిటివ్గా కామెంట్ పెడతారు కదా, అక్క నువ్వు మంచిగా కూర చేస్తావు, సింపుల్గా ఉంటే రెసిపీస్, ఏదైనా నిజం అనుకోండి అబద్ధం అనుకోండి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఒకరికి నేను నచ్చుతాను, కొంతమందికి నేను నచ్చను. సో వాళ్ళ కిందకి వెళ్ళిపోయి తినకి ఏమీ రాదు, అంతా వాళ్ళ హస్బెండ్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ చేస్తే తిని కూర్చొని పువ్వులు పెట్టుకొని తిరుగుతుంది, చీరలు కట్టుకొని తిరుగుతుంది, శారీస్ కట్టుకొని అంటే అదే డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. ఇట్లాగా కామెంట్స్ పర్సనల్గా పెడుతూ ఉండిందనమాట. సో ఈ లోపు వేడివేడిగా అన్నం అయిపోయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది, తినేస్తున్నాను. చెప్తున్నా ఒకసారి 2 సార్లు మీ వెర్షన్లో మీరు ఉండి ఆలోచించండి. ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు మన గురించి తెలియకుండా ఓకే నిజమైతే నేను గమ్ముగా ఉంటానండి. నిజం కాదు నా గురించి తనకు తెలియనప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి అసలు? నా హస్బెండ్ నాకు వండి పెడతారా? ఆయనకి నిజం చెప్తున్నా ఒక గ్లాస్ అన్నం వండి పెట్టుకోవడం రాదు. చాలామంది ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కుకింగ్ చేస్తూ ఉంటారు, అదేం తప్పు కాదు కదా. కానీ సురేష్ గారికి మాత్రం అస్సలు వంట జోలికే వెళ్ళరండి. అన్నం కూడా కడిగి పెట్టరు. ఇంకెప్పుడైనా రైస్ కుక్కర్ ఉంటుంది కదా, నేను బియ్యం అవన్నీ కడిగి పెడితే దాంట్లో పెట్టేసి స్విచ్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఊరికి వెళ్ళినా కానీ మా అత్తయ్య దగ్గరికి వెళ్తారు, లేదంటే పెరుగన్నం అలాగా కర్డ్ రైస్ అలా అమ్ముతారు కదా, అది తెచ్చుకొని తింటారు. టిఫిన్ తింటారు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ కూడా చపాతీ అలా తింటారు. సో అట్లా చేసుకుంటారే తప్ప తనకి తను ఒక గ్లాస్ అన్నం వండుకొని కూడా తినరనమాట. నేను లేకున్నా అంతే, నేను ఉన్నా అంతే. ఆయన ఏం నాకు వండి పెట్టేది ఏమి ఉండదు. ఇంక ఇంట్లో పనులు అంటారా, మనకి ఎలాగో హెల్పర్ ఉన్నారు కదా, ఇంకా ఆయన నాకు ఎందుకు చేసి పెడతారు, నేను ఎందుకు కూర్చొని తిని తిరిగి స్టైల్గా వీడియోస్ చేసుకుంటాను చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతా. ఎంత అయినా కానీ ఆడవాళ్ళు అన్న తర్వాత లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా ఇంట్లో తన పిల్లలకి తనే పెట్టుకోవాలి, తన కడుపుకి తనే తినాలి, తన భర్తకి తనే వండి పెట్టాలి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరికైనా ఉండేది బయట ఫుడ్ మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకు కొన్ని పనులు ఉన్నప్పుడు ఏదో లేజీగా నేనేం తిని ఖాళీగా పడుకొని అయితే ఏం చెయ్యనండి. నాకు ఎక్స్ట్రా పని ఉన్నప్పుడు, నాకు ఇంకా నా హ్యాండ్లో లేనప్పుడు అప్పుడు మాత్రమే ఏదైనా బయట తెప్పించుకోవడం అలా చేస్తాం తప్ప కూర్చొని నా హస్బెండ్ చేత చేయించుకొని నేనేమి కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఉండను. ఎందుకంటే అయినా కానీ మా ఆయన అండి నాకు చేసి పెడతారు, తప్పేముంది చెప్పండి. నేను ఆయనకి హెల్ప్ చేస్తున్నా. ఒకవేళ ఆయన నాకు వండుతున్నారనుకోండి, నేనే కూర్చొని తింటున్నాను అనుకోండి, మా ఆయనే కదా నాకు హెల్ప్ చేస్తున్నారు. నీకేంటి అసలు నొప్పి, నాకు అర్థం కాక ఇంట్లో తిని ఖాళీగా కూర్చొని నలుగురికి కామెంట్స్ పెట్టేసి అలా అయితే నేను చెయ్యనండి. నా పనిలో నేను చాలా బిజీగా ఉంటాను. నేనేం ఖాళీగా కూర్చొని తిన్ను, నేను ఇండిపెండెంట్గానే బ్రతుకుతాను. ఫస్ట్ నుంచి కూడా నాకు అదే అలవాటు. పెళ్ళి తర్వాత అయినా పెళ్ళికి ముందైనా ఖాళీగా కూర్చోవడం అలా నాకు ఇష్టం ఉండదు. గాసిప్స్
వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇదంతా. సో నా పని నేను ఎప్పుడు కష్టపడాలనుకుంటా, నా రూపాయి నేను సంపాదించుకోవాలి అనుకునే మెంటాలిటీ. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి నాకు కూడా చిన్నప్పటి నుంచి మనీ విలువ తెలుసు. దానివల్ల మనీకి అండ్ ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఇది నేను చెప్పాను. సరే తను ఏమన్నా మా పక్కింట్లోనా ఎదురింట్లోనా ఉంటుందా, లేదంటే మన ఇంట్లో ఏమన్నా పని చేసి ఆవిడేమన్నా అన్నీ చూసిందా అంటే ఏమీ లేదు. అసలు రియాలిటీయే లేనప్పుడు నీకెందుకు తెలియకుండా కామెంట్స్ పెట్టి ఒకరి మీద ఏడవటము, ఆ ఏడుపులన్నీ లేకుండా మంచిగా ఏదన్నా పని చేసుకో. లేదంటే మీ ఆయనకి అంత ఆస్తి అంతస్తులు ఉంటే నువ్వు వండించుకొని తింటున్నావు కదా, తిని పడుకొని ఒకరి మీద ఏడుస్తూ ఉండు, నీ జీవితం కూడా అలానే ఏడుస్తూ ఉంటుంది. సో ఇంకా సాయంత్రం అయిపోయిందండి, మంచిగా టీ పెట్టుకొని కొన్ని పువ్వులు ఉంటే కోసుకొని అలా ఉన్నాం అనమాట ఇద్దరమే.